స్వా సోమనాథ్ స్వామనాథ దేవాలయానికి ఇటీవల కాలంలో 1000 సంవత్సరాల క్రితము జరిగిన దాడికి, అంటే మొదటి దాడికి, ఆ మొదటి దాడి తర్వాత పునర్నిర్మాణం అయిన క్రమాన్ని బట్టి సోమనాథ్ దేవాలయానికి సంబంధించి స్వాభిమాన్ పర్వ్, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహించారు. ఎస్ఎస్పి సోమనాథ్ ఎస్ఎస్పి 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 అంటే ఎస్ అంటే సోమనాథ్, సోమనాథ్. మరొక ఎస్ స్వాభిమాన్, స్వాభిమాన్, స్వాభిమాన్. మరొక అక్షరం బి పర్వ్, పర్వ్, పర్వ్. స్వాభిమాన్ పర్వ్. సోమనాథ్ దేవాలయం, సోమనాథ్ దేవాలయం. సోమనాథ్ దేవాలయం పైన దాడి జరిగి, అంటే ఫస్ట్ దాడి, మొట్టమొదటి దాడి జరిగి, దాడి అటాక్ జరిగి దాదాపుగా 1000 సంవత్సరాలు పూర్తయినాయి. సోమనాథ్ దేవాలయం పైన మొదటి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన ఆ ఉత్సవాన్ని ఈ 1000 సంవత్సరాలు అయిన గుర్తుగా, అంటే 2026 సంవత్సరము జనవరి నెలలో దీన్ని నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలో 2026 సంవత్సరము జనవరి నెలలో నిర్వహించిన ఉత్సవం పేరు స్వాభిమాన్ పర్వ్. అంటే సోమనాథ్ దేవాలయానికి ఆ దేవాలయం పునర్నిర్మాణం జరిగి కూడా ఇదే 2026 సంవత్సరానికి, 2026 ఇది దాడి, మొట్టమొదటి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి. దానితో పాటుగా అదే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ దేవాలయము నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించినటువంటి ఉత్సవాన్ని స్వాభిమాన్ పర్వ్. అంటే స్వాభిమాన్ పర్వ్ని 2 కారణాలతో నిర్వహించారు. ఒకటి, స్వాభిమాన్ పర్వ్ సోమనాథ్ దేవాలయం పైన మొట్టమొదటి దాడి జరిగి 2026 జనవరి నెల కల్లా 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. నెక్స్ట్ రెండవ అంశం, 2026 సంవత్సరము, ఈ 2026 సంవత్సరం నాటికల్లా ఆ దాడి జరిగి అది మొత్తం శిథిలావస్థకు చేరినప్పుడు దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడాన్ని పునర్నిర్మాణం అంటాం. అంటే ఆల్రెడీ ఒకసారి నిర్మాణం అయింది, దానిపైన దాడి జరిగింది. ఆ దాడి జరిగితే దాన్ని 1000 సంవత్సరాలు పూర్తి అన్నాం. దాడి జరిగినాక అది ఆ రాజు ఈ రాజు కొన్ని రాజవంశాలు దాన్ని మసీదుగా మార్చడం, మళ్ళీ శివాలయం మార్చడం, అలా మార్పు చెందుతూ వచ్చింది. ఆ క్రమంలో దానిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మరలా పునర్నిర్మాణం చేశారు. ఆ పునర్నిర్మాణం చేసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా తీసుకున్న ఆ యొక్క ఉత్సవాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. అది స్వాభిమాన్ పర్వ్ అనేది సోమనాథ దేవాలయం పేరు పైన జరిగింది. అది ఏ దేవాలయం పేరు పైన జరిగితే ఆ దేవాలయం పేరు ఎడుస్తారు. శ్రీశైలం, ఒకవేళ తిరుపతి, ఒకవేళ ఇక్కడ తీసుకున్నటువంటి పేరు అది స్వాభిమాన్ పర్వ్ అనేది ఒక ఉత్సవము. అది ఎక్కడ జరిగితే దానికి ఆ పేరు అడిగేస్తాం. ఇప్పుడు స్వాభిమాన్ పర్వ్ సోమనాథ్ దేవాలయం పేరు పైన జరిగింది. ఎందుకు జరిగింది? 2 సందర్భాల్లో. ఒకటి, దాడి జరిగి మొట్టమొదటి దాడి చాలాసార్లు జరిగింది, అది ఏరే టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ గురించే తెలుసుకుంటున్నాం. మొదటి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి. నెక్స్ట్ దాని పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన ఈ 2 సందర్భాల్లో గుజరాత్ రాష్ట్రంలో 2026 సంవత్సరం జనవరి నెలలో జరిగిన ఉత్సవాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్గా పిలుస్తారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ గా పిలుస్తారు. ఇక ఎక్కడ నుంచి ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది 2026 సంవత్సరం 2026 జనవరి నెలలో 8వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగింది. 9వ తారీఖు నుంచి 10వ తారీఖు జరిగింది. 10 నుంచి 11వ తారీఖు కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. అంటే 4 రోజుల ఉత్సవం. జనవరి 8వ తారీఖు నుంచి
జనవరి 11వ తారీఖు మధ్య జరిగిన ఉత్సవాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వగా పిలుస్తారు. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ సంబంధించి 2026 జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు మధ్య 4 రోజుల సమయంలో జరిగి గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఉత్సవాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వగా చెప్పుకుంటారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వగా తీసుకుంటాం. అయితే ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వుని గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు నిర్వహించారంటే సోమనాథ దేవాలయము గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నది. సోమనాథ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ గుజరాత్ రాష్ట్రంలో భారతదేశం ఇలా తీసుకుంటే ఇటువైపున బంగాళాఖాతం, ఇటువైపున హిందూ మహాసముద్రం, ఇటువైపున అరేబియా సముద్రం, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఇలా ఉన్నదాన్ని ఇక్కడ ఎట్టుంటది. అయితే ఇక్కడ అరేబియా సముద్రం ఇది మొత్తం ఇలా 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 పాకిస్తాన్ ఉంటుంది. ఇది మొత్తం పాకిస్తాన్ సంబంధించి ఇది భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క భూభాగంలో దీనినే అరేబియా సముద్ర తీరం అయితే ఈ అరేబియా సముద్ర తీరంలో ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ లేదా గల్ఫ్ ఆఫ్ మన కదియావార్ అనే మైదాన తీరం ఉంటుంది. దాన్ని గుజరాతీ తీరం అంటాం. ఈ గుజరాతీ తీర మైదాన ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని అంటే అరేబియా సముద్ర తీరములో ఉన్న దేవాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. అరేబియా సముద్రంలో ఉంటే ఇది గుజరాత్ రాష్ట్రము, ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని జూనాగఢ్ ప్రాంతం అంటారు. ఈ జూనాగఢ్ ప్రాంతం ఇటువైపున ఉన్న దాన్ని అరేబియా సముద్రం అంటాం. ఇటువైపున ఉన్న దాన్ని రాణ్ ఆఫ్ కచ్ అంటారు. ఈ రాణ్ ఆఫ్ కచ్ కి ఇటువైపు గల్ఫ్ ప్రాంతానికి మధ్యలో సముద్రం యొక్క మధ్యలో ఉన్న బాగా ఐశ్వర్యవంతమైన దేవాలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటాం. ఇప్పుడు నీకు కావలసిన బిట్టు, సోమనాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ దేవాలయము ఏ సముద్ర జలాల్లో ఉంది? అది అరేబియా సముద్ర జలాల్లో ఉంటుంది. అరేబియా సముద్ర జలాల్లో ఉన్న ఈ సోమనాథ్ దేవాలయం అనేది ప్రభాస్ పఠాన్గా పిలువబడేది ఒకప్పుడు. అంటే ఇది సోమనాథ్ దేవాలయం కట్టక ముందు ఈ ప్రాంతాన్ని పిలిచిన పేరు ప్రభాస్ పఠాన్. అంటే సోమనాథ్ దేవాలయము ప్రభాస్ పఠాన్గా పిలువబడింది. ప్రభాస్ పఠాన్గా పిలువబడిన ఈ సోమనాథ్ దేవాలయము అనేది సోమ అనే పేరుని అమరత్వాన్ని ప్రసాదించే ఒక అమృతం. సోమ అనేది ఒక ద్రవ పదార్థం. మనకి సింధు నాగరికత